శక్తి కలిగిన దేవునికి వందనాలు తెలియజేస్తూ, ఆత్మీయులైనటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ప్రేమపూర్వకంగా మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని విశ్వాసముతో దేవుణ్ణి స్తుతిస్తూ మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు, పరిచర్యను ప్రోత్సహిస్తున్నారు, అనేక మందికి పరిచయం చేస్తున్నారు. చాలా సంతోషం. ఇంకనూ ఈ యొక్క పరిచర్యలో మీరందరూ కూడా బాధ్యత కలిగినటువంటి భాగస్వాములు కావాలని ప్రభువుపేట తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రియమైన మిత్రులారా, ఈ శ్రేష్టమైనటువంటి వాక్యములను, ఈ యొక్క పరిచర్యను ప్రయాసపడి సిద్ధపరుస్తున్నటువంటి మాకు ఎంత దీవెనో, ఈరోజు మీ దాకా వచ్చినటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి వర్తమానము మీరు అనేక మందికి పరిచయం చేయడం ద్వారా, ఫార్వర్డ్ చేయడం ద్వారా, షేర్ చేయడం ద్వారా మీకు కూడా అంతే దీవెన కలుగుద్ది. కనుక మీ ద్వారా కూడా కొన్ని ఆత్మలను రక్షించాలని, కొన్ని ఆత్మలను బలపరచాలని నేను దేవుని సేవకునిగా హృదయపూర్వకంగా కోరుతూ ఉన్నాను. మరొక పర్యాయం మనందరం ప్రభువుని ఆరాధించడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమిస్తున్నటువంటి జీవం కలిగిన దేవా, నీ యొక్క సన్నిధిని బట్టి స్తోత్రాలు. మాకు ఇచ్చిన మరొక సమయాన్ని బట్టి నీ నామాన్ని గొప్ప చేస్తూ ఘనపరుస్తూ ఉన్నాం. ఈ ప్రార్థనలో, ఈ కార్యక్రమంలో ఏకీభవించినటువంటి ప్రియులైనటువంటి వారందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. గతించిన దినాలన్నీ నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచారు. అనేకమైనటువంటి ఇబ్బందులలోనూ, ఇరుకులలోనూ, అనేకమైన సమస్యలను నీ పాదాల దగ్గర పెట్టినప్పుడు మీరు జవాబునిచ్చి మహిమపరిచే గుంపులో మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రాలు. మరొకసారి మరొక వర్తమానాన్ని నీ పాదాల దగ్గర కూర్చొని మేము వినడానికి మీరు చూపుతున్న కృపను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించి ఈ యొక్క వాక్యములో ఏకీభవిస్తున్నటువంటి ప్రియులైన వారందరినీ, వారి కుటుంబాలను మీ ఆత్మతో ఆవరించి మీ కృపతో నింపి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొద్ది సమయం వాక్యం ద్వారా మాతో, నాతో, అందరితో మాట్లాడి ఈ వర్తమానాన్ని ఎంతమంది అయితే ఆలకిస్తూ ఉన్నారో, చూస్తూ ఉన్నారో, ఈ కార్యక్రమంలో ఏకీభవిస్తున్నారో వారందరినీ ఇప్పుడే మీ శక్తి చేత, మీ బలము చేత, మీ ఆత్మ చేత ఆవరింప చేయమని ప్రార్థన చేస్తున్నాను. కృప చూపండి, మీ సన్నిధి ఉంచుమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన మిత్రులారా, దేవుని యొక్క వాక్యములో నుండి కొద్ది సమయం కొన్ని మాటలు విందాము. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరుచుకొనెను. ప్రియమైన వారలారా, సంతోషించే అద్భుతమైన మాట ఏంటి అని అంటే, ఈ భూమి మీద ఏ యోగ్యత లేనటువంటి మనతో కొన్నిసార్లు అన్నీ కలిగి ఉన్నప్పటికీ కొన్ని సన్నివేశాలు మనం కలిగినటువంటి ఆధిక్యతను కూడా మరుగుపరిచే విధంగా మనము చాలా నిరుత్సాహానికి దిగజారిపోయి కొన్నిసార్లు ఇలాంటి జీవితం అవసరమా అనేటువంటి పరిస్థితుల్లో కూడా మనం బలహీనమైపోతూ ఉంటాం. అలాంటి ఎన్నిక లేనటువంటి, ఏ యోగ్యత లేనటువంటి ఆయన మనతో, మన కొరకు ఒక ప్రణాళికను సిద్ధం చేసి, ఒక ప్రణాళిక ప్రకారంగా దేవుడు మానవులమైన మనలను, ముఖ్యంగా ఈ వాక్యం వింటున్న నిన్ను దేవుడు తన స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకున్నాను అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ చదివినటువంటి సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశము నుండి దైవజనుడైన మోషే, అహరోనుల ద్వారా కానాను దేశానికి నడిపించిన తర్వాత దేవుడు, ప్రియమైన మిత్రులారా, ఆ భయంకరమైనటువంటి దాసరకములో నుండి
లేదా ఐగుప్తు అనబడినటువంటి ఆ భయంకరమైన లోకములో నుండి, లోక సంబంధమైనటువంటి ఆ పరిస్థితులలో నుండి వారిని విడిపించి ఒక శ్రేష్టమైనటువంటి స్థలానికి తీసుకొచ్చిన తర్వాత వారు మరలా భక్తిహీనులైపోకుండానట్లు, వారు మరలా దాసరికంలోకి వెళ్ళిపోకుండానట్లు, వారు అనుభవించినటువంటి ఆ యొక్క భయంకరమైన శ్రమలు, పరిస్థితులు మరలా వారి జీవితంలో రుచి చూడకుండునట్లు, ఆ చేదు అనుభవాన్ని వారు చూడకుండునట్లు దేవుడు కొన్ని నియమ నిబంధనలను వారికి ఏర్పాటు చేశాడు. కొన్ని కట్టడలను, కొన్ని ఆజ్ఞలను దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు అనగా దేవుని ప్రజలకు దేవుడిచ్చాడు. అయితే ప్రియమైన మిత్రులారా, అనువనువున ఆయన తన ఆజ్ఞలను, కట్టడలను, నియమ నిబంధనల గురించి జ్ఞాపకం చేస్తూ ఈ యొక్క ద్వితీయోపదేశ కాండము అని అంటే రెండవసారి మరలా ఉపదేశించుచున్నటువంటి అధ్యాయము. ఆల్రెడీ ఒకసారి చెప్పబడింది, అదే విషయాన్ని జాగ్రత్త సుమా, ఈ పద్ధతి ప్రకారంగా వెళ్ళకపోతే మీరు నిత్య జీవానికి వారసులు కాలేరు అనేటువంటి ఆ బలమైనటువంటి ఆ నిర్దేశించేటువంటి గ్రంథముగా వ్రాయబడినటువంటి వచన భాగములో ఆయన చాలా చక్కని మాట అంటున్నాడు. నీవు అనక ఈ వాక్యం వింటున్నటువంటి మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠించబడిన జనము. అంత మాత్రమే కాకుండా ఈ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే దేవుడు నిన్ను ఎక్కువగా హెచ్చించి తనకు స్వకీయ జనముగా చేసుకున్నాడు. సొంత జనముగా, తన సొంత ప్రజగా, తన సొంత బిడ్డగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే అనాది సంకల్పము చొప్పున ఈ జగత్తి పునాది వేయబడక మునిపే దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఈరోజు వాక్యం వింటున్నా నీతో, నాతో, మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. నీవు సామాన్యమైన వ్యక్తివి కావు, నీవు ఏర్పరచబడినటువంటి బిడ్డవి, దేవుని చేత, దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి ఒక శక్తి కలిగినటువంటి దేవుని బిడ్డవి అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకో తెలిసిన, చాలామంది ప్రభు దగ్గరికి రావాలని ఆశపడతారు, కానీ సంవత్సరాల తరబడి జరిగిపోతూ ఉన్నా చాలామంది దేవుడి దగ్గరికి రాలేరు. పిల్లరా, కుటుంబ పరిస్థితులు కానివ్వండి, సాంప్రదాయాలు కానివ్వండి, వెనక ఉన్నటువంటి ఆటంకపరిచేటువంటి కొన్ని శక్తులు కానివ్వండి, ఇలాంటి కొన్ని అభ్యంతరాల ఆటంకాల వలన నిజంగా హృదయపూర్వకంగా ప్రభు అయిన యేసు దగ్గరికి రావాలని అనుకున్నప్పటికీ అనేక మంది రాలేనటువంటి పరిస్థితి. కానీ ఈరోజు నువ్వు దేవుని యొక్క పాదాల దగ్గర ఉండే భాగ్యం ఉంది అని అంటే ఇది సామాన్యమైన విషయము కాదు, ఆషామాష అయినటువంటి విషయం కాదు. ప్రియమైన మిత్రులను, నీవు ఎవరివైనా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నీవు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తివి. ఎందుకంటే ఆయన మరొక్క మాటలు అంటాడు, తల్లి గర్భములో నీవు పిండముగా ఏర్పడక ముందే నేను నిన్ను ఎరిగితిని, నీవు నాకు తెలుసు అంటున్నాడు. కానీ ఈరోజు మన వాళ్ళకి మనం ఎప్పుడు తెలుసు అనంటే, ప్రియమైన మిత్రులారా, నీ దగ్గర డబ్బు లేనప్పుడు, నీ పరిస్థితులు బాగులేనప్పుడు నువ్వెవరికి తెలియదు. నువ్వెవరివో తెలుసుకోవాలని ఎవరు ప్రయత్నం చేయాల. నీ పరిస్థితి ఒకవేళ బాగుంది, ఆర్థికంగా బాగున్నావు, కుటుంబ పరంగా బాగున్నావు, అన్ని విషయాల్లో ఉన్నత స్థితిలో ఉన్నావు అని అనుకుంటే ఇప్పుడు అందరూ నీ కోసం తెలుసుకునే ప్రయత్నం చేసి నీ దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు, నీకు ఫోన్లు చేస్తున్నారు, మీ దగ్గరికి రాకపోకలు జరిగిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే నీ పరిస్థితి బాగుంది కనుక. ఈరోజు ఆ పరిస్థితుల్లో నిలవబెట్టింది మనుషులు కాదు, ఆ పరిస్థితులకు తీసుకొచ్చింది దేవుడు. ఎందుకంటే మనుషులు అన్నీ ఉంటే గుర్తిస్తారు, అన్నీ ఉంటే ప్రేమిస్తారు. కానీ ప్రభు అయిన యేసయ్యకున్న ప్రత్యేకత ఏంటంటే, నీ దగ్గర ఏమీ లేనప్పుడు, అందరూ నిన్ను విడిచిపెట్టేసినప్పుడు, అందరికీ నువ్వు దూరం అయిపోయినప్పుడు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకో తెలిసిన, అందరూ వదిలేసినట్లుగా దేవుడు కూడా నిన్ను వదిలేస్తే ఈ పాటికి భూమి మీద మనము ఉండేవారము కాదు. ముఖ్యంగా నీవు ఈ పాటికి ఎప్పుడో మరవబడదు. నాన్న వాళ్ళందరూ మనల్ని మర్చిపోతురు పిల్లరా. ఎందుకనంటే నన్ను మరవరు అనుకోవడానికి లేదు, మనకంటే గొప్పవాళ్ళు మన ఫ్యామిలీలో కూడా ఒకసారి మనం ఆలోచన చేస్తే
ఇక ఈరోజు ఆ యొక్క వ్యక్తి లేకపోతే నేను ఎలా తట్టుకోగలను? ఈరోజు ఆ తండ్రి లేకపోతే, ఆ భర్త లేకపోతే, ఆ తల్లి లేకపోతే, నాకు ఇష్టమైనటువంటి ఆ బిడ్డ లేకపోతే నేను ఎలా ఉండగలను? నేను ఉండలేను అనుకున్న మన జీవితంలో కొన్ని సంవత్సరాల తర్వాత మనం మర్చిపోగలుగుతున్నాం. ఈరోజు మన పూర్వీకులు కొంతమంది మనకు జ్ఞాపకమును కూడా లేరు. అంటే గనులైన వారే, ఈ భూమి మీద సాహస కార్యాలు చేసిన వారే మరవబడ్డారే. ఈరోజు నీవు నేను ఎంతటి వాళ్ళం? మనం కూడా మరవబడదు. కానీ దేవుడు ఆ పరిస్థితి లేకుండా ఈరోజు తన కృపచేత మనల్ని విలువైన వారిగా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అయితే ప్రియమైన మిత్రులారా, దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటాడో ఈ లోకంలో వారికి ఖచ్చితంగా శ్రమలు, శోధనలు వస్తాయి. అయితే ప్రియమైన మిత్రులారా, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారు దేవుని కొరకు నమ్మకంగా, బలంగా, విశ్వాసంగా సాగాలనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా శ్రమలు, శోధనలు వస్తాయి. ఈ శ్రమలు, శోధనలు అనేటువంటివి నీవు నాశనం అయిపోవడానికి వచ్చినవి కావు, కానీ నీ పట్ల ఉన్నటువంటి ప్రణాళిక నెరవేరినట్లు దేవుడు నిన్ను శ్రమల గుండా నడిపిస్తూ ఉన్నాడు. అంటే ప్రియులారా, దేవుని నీ పట్ల ఉన్నటువంటి ఒక దర్శనము లేదా ఒక ఏర్పాటు, ఒక ప్రణాళిక అది నీ పట్ల నెరవేరాలి అని అంటే ఆయన ఖచ్చితంగా తనకు నచ్చినటువంటి మార్గము గుండా, ఆ మార్గము కొన్నిసార్లు ఆశీర్వాదం అవ్వచ్చు, కొన్నిసార్లు మనం ఆశీర్వాదమే ఇస్తే కొన్నిసార్లు తప్పిపోయే ప్రమాదం కూడా ఉంది కనుక, దేవుణ్ణి మర్చిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది కనుక కొన్నిసార్లు పరిస్థితులను బట్టి దేవుడు శ్రమలలో నుండి మనల్ని నడిపిస్తాడు. అయితే ప్రియులారా, ఆ శ్రమలు నిజంగా ప్రభు ద్వారా వచ్చినవి నువ్వు గ్రహిస్తే శ్రమలను తట్టుకునేవాడికి ఓర్పు అనేది కలుగుతుంది. శ్రమలను తట్టుకునే వారికి ఓర్పు అనేది కలుగుతుంది. ఆ ఓర్పు మనల్ని ఎక్కడి దాకా తీసుకుని వెళుతుందని అంటే, బ్రతికున్నంత, భూమి మీద ఉన్నంత కాలం మంచి సుఖ జీవితాన్ని ఇవ్వడమే కాకుండా మరణించిన తర్వాత నిత్య జీవాన్ని కూడా ఇస్తుంది. కనుక ఈరోజు మనందరము యొక్క ఆలోచన, మన ప్రయాస, ఈరోజు మన ప్రాకులాట, మన ప్రయత్నాలు, మనం ఖర్చు పెట్టేటువంటి డబ్బులు కానివ్వండి, మనం చేసే శ్రమదానం కానివ్వండి, మనకున్న తెలివితేటలు కానివ్వండి, మనకున్నటువంటి జ్ఞానం, ఇవన్నీ కూడా ఎందుకు దేవుని కొరకు వాడాలనుకుంటున్నాము అని అంటే దీనంతటికీ తగిన ప్రతిఫలం మనం మరణించిన తర్వాత మనకంటూ ఒక స్థలం ఉంది, మనం వెళ్ళబోయేటువంటి ఒక గమ్యం ఉంది. అక్కడ శ్రేష్టమైనటువంటి ప్రతిఫలాన్ని పొందుకుంటామనే విశ్వాసంతోనే ఈరోజు మనం ఈ కార్యాలు చేస్తూ ఉన్నాం. కనుక ఆ అసలైనటువంటి ఆ నిత్య జీవాన్ని పొందుకోవడానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా ఓర్పు అవసరం. ఈరోజు ఓర్పు అనేది ఎక్కడ వస్తుంది అని అంటే శ్రమలలో నుండే ఓర్పు వస్తుంది. శ్రమలను తట్టుకునేవాడు, శోధనలను తట్టుకునేవాడిలోనే ఓర్పు ఉంటుంది. ఆ ఓర్పు నిన్ను నిత్య జీవానికి తీసుకుని వెళుతుంది. కొలసీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది ప్రియులారా. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. అంటే ప్రియమైన మిత్రులారా, ఈరోజు మనము దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు. మీకు మునుపటి జ్ఞాపకం చేసినట్లుగా ఖచ్చితంగా శ్రమలలో మనకు ఓర్పు అనేటువంటిది చాలా ఉండాలి. ఇక్కడ ఈ వచన భాగంలో పౌలు గారు చక్కని మాట రాస్తూ అంటున్నాడు, మీరు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారైతే, దేవుని ఏర్పాటులో మీరు ఉన్నవారైతే. మునుపటి వాక్యములో మన ముందు రిఫరెన్స్లు చూచిన ప్రకారం ఆయన 100కి 100% అంటున్నాడు, నేను మిమ్మలను ఏర్పాటు చేసుకున్నాను, నేను మిమ్మలను ఎన్నుకున్నాను, తల్లి గర్భములో నీవు పెండముగా కాకమునుపే నేను నిన్ను ఎరిగి తిని, అనాథకాల సంకల్పము చొప్పున నేను నిన్ను పిలిచి తిని, మీరు నాకు స్వకీయ జనము, నా ప్రజలు, నా బిడ్డలు అనేటువంటి అద్భుతమైనటువంటి పిలుపు ద్వారా అని అంటున్నాడు. ఈ విధముగా నీవు దేవుని చేత ఏర్పరచబడినటువంటి బిడ్డలమైతే ఈరోజు
పరిశుద్ధులైనటువంటి ప్రియులైన వారికి తగినట్లుగా మనందరిలో జాలిగల మనసు, దయాళుత్వము, వినయము, సాత్వికము ఇవన్నీ కూడా ఉండాలని ఈ వచన భాగం ద్వారా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు చాలాసార్లు మనము ఎంత సాత్వికముగా, ఎంత వినయముగా, ఎంత దయాళుత్వాన్ని కలిగి జీవించే కొలది ఈ సమాజంలో ఇంకా శోధనలు పెరుగుతూ ఉన్నాయి, ఇంకా వ్యతిరేకత ఎక్కువైపోతూ ఉంది, నీ మీద దాడి చేసేవారు ఎక్కువైపోతూ ఉన్నారు. అందువలన కొన్నిసార్లు మనం ఈ వినయాన్ని, దయాళుత్వాన్ని, మంచితనాన్ని ఇవన్నిటినీ కూడా మనం పక్కన పెట్టేస్తూ ఉన్నాం. ఈరోజు మనుషుల యొక్క ఆలోచనలు బట్టి నువ్వు వాక్యాన్ని, దేవుడిని పక్కన పెడితే నిత్య జీవములో దేవుడు నిన్ను కూడా పక్కన పెడతాడు. కనుక ఈరోజు వాక్యాన్ని పక్కకు తోసేసే అంత గొప్పటి వాళ్ళం మనం కాదు. వాక్యాన్ని తృణీకరించి ఇహలోకమైన స్వల్పమైనటువంటి అప్పటికప్పుడు ఆ సమస్య పరిష్కారం కొరకు దేవుని యొక్క జీవంగల వాక్యాన్ని పక్కకు తోసేంత గొప్పవాళ్ళం మనం కాదు. ఎప్పుడు కూడా అలాంటి సాహసం చేయొద్దు అని దేవుడి వాక్యం ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా ఏర్పరచబడిన దేవుని బిడలకు పోలిన వారమై, పరిస్థితులు ఎలాగో ఉన్నప్పటికీ, నీ మీద ఎలాంటి దాడులు చేస్తున్నప్పటికీ దేవుడు కోరుకునేటువంటి విధంగా ఏర్పరచబడినటువంటి బిడలకు ఉండవలసినటువంటి లక్షణాలు ఆ జాలిగల మనసు, దయాళుత్వము, ఆ వినయము, సాత్వికం అనేటువంటిది మనలోంచి పోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని దేవుని వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు పిల్లారా, మనం వాక్యం చదివేటప్పుడు, లేదా ఆ దేవుని మందిరంలో ఉన్నప్పుడు, లేదా గంటల తరబడి ప్రార్థన చేసేటప్పుడు ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఉంటాం. కానీ బయటికి వెళితే ఎదుటివారు చిన్న విషయంలో ఆన్సర్ కొంచెం తేడాగా చెప్పిన, ప్రేమ మిత్రులారా, లేదా నిన్ను కొంచెం తక్కువ చేసి చిన్న విషయాన్ని మాట్లాడినా వెంటనే ఈ సాత్వికము, వినయము, ఈ మంచితనము, ఈ దయాళుత్వం ఇవన్నీ పక్కన పెట్టేసి బలమైనటువంటి క్రైస్తవులు కూడా ఈరోజు మితిమీరిపోయి బూతులు మాట్లాడి కొట్లాటలు చేసి, పిల్లరా, మరి దేవుని వాక్యాన్ని, ప్రభు బిడ్డలమనే సంగతి కూడా మర్చిపోయి ఈరోజు మనం జీవిస్తూ ఉన్నాం. ఎంత విచారకరమైనటువంటి పరిస్థితి. నిజంగా ఇదే కోణంలో నువ్వు జీవిస్తూ ఉంటే ఎప్పటికీ కూడా భూమి మీద నువ్వు జీవన పొందుకోలేవు. మరణించిన తర్వాత కూడా నిత్యరాజ్యానికి వారసులు కాలేవని దేవుని వాక్యంతో చెప్తా ఉంది. ఎందుకంటే వారు నిన్ను బాధ పెడుతూ ఉన్నారు. వాక్యం చెప్తుందంటే ఆయన బాధ పడేవారి పక్షంగా ఉంటాడు. కాబట్టి నువ్వు బాధ పడే వ్యక్తిగా ఉంటేనే దేవుని దృష్టి నీ మీద ఉంటుంది. బాధ పెట్టే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యములో మనందరికీ పరిచయమైన భాగములో 103వ కీర్తన 6వ వచనంలో ఈ మాట కనబడుతూ ఉంది. యెహోవా నీతి క్రియలు జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును. కాబట్టి ప్రియులారా, ఈ వచన భాగం అద్భుతమైన మాట మనకు కనబడుతూ ఉంది. ఆయన బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును. దయచేసి అర్థం చేసుకోవాలి. బాధ పెట్టేవారి పక్షంగా ఉంటాను అనలేదు ఆయన, బాధింపబడేవారి పక్షంగా ఈరోజు ఉంటాను అన్నాడు. కనుక నీవు ఏర్పరచబడినటువంటి బిడ్డలకు పోలిన విధంగా ఆ దీన మనసు, ఆ దయాళుత్వము, సాత్వికము, ఈరోజు ఆ మంచితనమును నీవు కలిగి జీవిస్తే నిన్ను అనేక మంది బాధ పెట్టవచ్చు. దేవుడు అంటున్నాడు, బాధింపబడు వారి పక్షంగా నేను ఉంటాను. ఈరోజు బాధ పెట్టేవారి పక్షంగా అధికారం ఉన్నా, ప్రేమ హోదా ఉన్నా, డబ్బు ఉన్నా, మనందరికీ ఒక విషయం తెలుసు, అవన్నీ స్వల్పకాలమే మనతో ఉంటాయి. అవన్నీ తాత్కాలికమైనవే. ఎందుకో తెలిసిన, ఎంతోమంది అమర కోటేశ్వర్లని, ఎంతోమంది అన్ని రకాలుగా ఉన్నవారిని చూసాం. ఆనాడు వారి పరిస్థితులు వాడల్లా ఉన్నాయి. నేటి దినాన అవి బళ్ళులా మారిపోయినాయి. ప్రియమైన మిత్రులారా, కోట్లు కలిగి ఉన్నప్పటికీ ప్రాణాలను దక్కించుకోలేని పరిస్థితులు మనం చూసాం. భయంకరమైనటువంటి 2020-21 కరోనా టైంలో కూడా ప్రియమైన మిత్రులారా, ఇవేమీ కూడా ఉపయోగపడలేదు. కానీ
అదే భయంకరమైన పరిస్థితిలో నీవు కూడా ఉన్నావు, మనందరము ఉన్నాం. మరి మన దగ్గర ఏ గొప్పతనం లేకపోయినా, ఏ డబ్బు లేకపోయినా, ఏ అధికారము లేకపోయినా, ఏ రికమెండేషన్ లేకపోయినా నేటికి మనము సజీవ లెక్కలో ఉన్నాము అనంటే ఇది కేవలం దేవుని కృప. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. ఎందుకంటే నువ్వు బాధపడుతూ ఉన్నావు కనుక, బాధపడేవారి పక్షంగా దేవుడు ఉంటే దేవుడు విజయాన్ని ఇస్తాడు. ఈరోజు ప్రియమైన మిత్రులారా, నీవు బాధపడుతూ ఉన్నావా? ఇబ్బంది పడొద్దు. సాత్వికాన్ని, ఆ మంచితనాన్ని, ఆ మంచి మనసును, వినయాన్ని దయచేసి విడిచిపెట్టొద్దని ఈ వాక్యం ద్వారా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. అందులో కీర్తన భాగంలోనే 12వ కీర్తన 5వ వచనాన్ని చూస్తే, బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టియు దరిద్రుల యొక్క నిట్టూర్పులను బట్టియు నేను ఇప్పుడే లేచెదను, రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణ కలగచేసేదనని యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. పిల్లరా, బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి ఆయన అంటున్న మాట, నేను ఇప్పుడే లేచెదను. వారు విడిచిచున్నటువంటి నిట్టూర్పులు నేను చూస్తూ ఉన్నాను, వారు అనుభవిస్తున్నటువంటి బాధ నేను గమనిస్తూ ఉన్నాను, వారి పరిస్థితులు నాకు తెలుసు. దేవుడు అంటున్నాడు, నేను తట్టుకోలేకపోతున్నాను. కొన్నిసార్లు మనం అంటాం, నేను ఇది భరించలేకపోతున్నాను, ఇక తట్టుకునే ఓపిక నాకు లేదు, ఇక ఏడవడానికి కన్నీళ్ళు కూడా నా దగ్గర అయిపోయినాయి, ఇక ఆలోచించడానికి నా బుర్రంతా ఈటెక్కిపోయింది. పిల్లరా, కొన్నిసార్లు కొన్ని సన్నివేశాలు మనల్ని ఇలా చేస్తూ ఉంటాయి, ఈ విధంగా మాట్లాడే విధంగా చేస్తాయి, ఇలా బాధపడే విధంగా చేస్తాయి. కొంతమంది ఇలాంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, పురుగుల మందులు తాగేస్తున్నారు, స్లీపింగ్ ట్యాబ్లెట్లు వేసేసుకుంటున్నారు, ట్రైన్ల కింద పడిపోతూ ఉన్నారు, వాగుల్లో, చెరువుల్లో, ప్రవాహాల్లో ఈరోజు దూకేస్తూ ఉన్నారు. కారణం ఏంటో తెలిసిన పిల్లరా, ఎందుకనంటే ఈ యొక్క నిరుత్సాహానికి గురైపోయి, బాధకు లోనైపోయి, మరికొంతమంది మతిస్థిమితం లేక ఈరోజు పిల్లరా బయట తిరుగుతూ ఉన్నారు. అందమైన కుటుంబం, శ్రేష్టమైనటువంటి ఇల్లు అన్నీ విడిచిపెట్టేసి ఈరోజు పాపం రోడ్ల మీద మరి ఆ యొక్క పిచ్చి వాళ్ళలాగా మతిస్థిమితం లేక అనేక మంది తిరుగుతూ ఉన్నారు. కారణం ఏంటి తెలిసిన, వారికి డబ్బు లేక కాదు, అన్ని లేక కాదు, వారి యొక్క పరిస్థితులు వాళ్ళని నిరుత్సాహానికి గురి చేసేసి, ఇంక ఎందుకు వచ్చిన జీవితం అనుకుంటే ఆటోమేటిక్గా బ్రెయిన్ పాడైపోద్ది. మనం ఏం చేస్తున్నామో తెలియనటువంటి పరిస్థితి. ఇక్కడ వాక్యం రాయబడతా ఉంది. ఈ వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, బాధింపబడు వారికి చేయబడిన బలత్కారము, ఆ యొక్క నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను. ఆయనైతే నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు. ఈరోజు నువ్వు నిట్టూర్పులతో, నిరుత్సాహంతో కృంగిపోయి, బలహీనమైపోయి ఆ విధంగా అయిపోతూ ఉంటే ఆయన మౌనంగా ఊరుకునే దేవుడు కాదు. గనుకనే ఈ సందర్భంగా ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుని బిడ్డ, దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ నువ్వు అనుభవిస్తున్నటువంటి సన్నివేశం నిన్ను అలాగనకు బలహీనపరిచేస్తూ ఉంటే, దేవుని వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, నీవు ఆలోచించి బాధపడక్కర్లేదు, నేనే లేగిస్తాను, నేనే ముందుకు వస్తాను, ఖచ్చితంగా కార్యాన్ని జరిగిస్తాను అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇందులో ఇంకొక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే పిల్లరా, కొంతమంది మనను బాధ పెట్టడానికి కొంతమంది టార్గెట్ చేసేస్తారు. కావాలని టార్గెట్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంకా కొంతమంది కక్ష కట్టేసి, ఒక గురి పెట్టేసి, ఏది ఏమైనా ఈ వ్యక్తిని మనం ఇబ్బందికి గురి చేసేయాలి, వీరికి వచ్చే ఆదాయాన్ని ఆపేయాలి, వీరి యొక్క కాపరాన్ని పాడు చేసేయాలి, వారి బిడ్డలను చెరిపేయాలి, వారి కుటుంబ వ్యవస్థను రోడ్డును పడిచేయాలి అని పట్టుదల బట్టి, సమయాన్ని కేటాయించి, రోజులు, గంటలు, వారాలు, నెలలు, సంవత్సరాలు కూడా పిల్లరా పగబట్టి మనం టార్గెట్ చేసేవాళ్ళు ఈరోజు అనేక మంది ఉన్నారు. ఈరోజు ఎవరు టార్గెట్ చేసినా, ఎంతమంది
పట్టుదల బట్టి, ఒక తగిన సమయం కొరకు ఎదురు చూసిన దేవుడు అలాంటి వారికి నిన్ను అప్పగించడు. అలాంటి వారి చేతుల్లో దేవుడు నిన్ను పెట్టడు. ఎందుకంటే బైబిల్ ఒక మాట ఉంటుంది, ఆయనను నమ్మిన వారిని సిగ్గుపడనివ్వడు ఆయన, అవమానమునకు అప్పగించడు ఆయన. నువ్వు తప్పు చేస్తే, నీలో కొన్ని లోపాలు ఉంటే దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడి నువ్వు సరి చేసుకోమని దేవుడు నీతో సూటిగా మాట్లాడతాడు. 1, 2, 3 సార్లు అవకాశం ఇస్తాడు. అయినా నువ్వు లోబడకపోతే ఏదో ఒక చిన్న శోధనో బాధో, అంటే అనారోగ్యం కానివ్వండి, ఒకవేళ అనుకున్నది అనుకున్న టైంకి జరగకుండా అది ఫెయిల్ అయిపోవడము, వాయిదాలు పడిపోవడము, లేదా చేతికొచ్చింది మిస్ అయిపోవడము, కొంత ఆర్థిక నష్టము, ఇలాంటి పంట నష్టము, ఏదో విధంగా మీకు మానసికమైనటువంటి నష్టము, భయంకరమైన నింద, చేయబెట్టినటువంటి శోధన నీ మీదకి రావడమో జరుగుద్ది. దీనికి కారణం ఏంటంటే ఎవరో ఏం చేసింది కాదు, నీ లోపములో నీవు దేవుడు 3 సార్లు చెప్పినా ఖండించిన నువ్వు లోబడలేదు కనుక నువ్వు సరి చేసుకుంటావని దేవుడు చిన్న శోధన పంపించాడు. ప్రియమైనటువంటి వారలారా, అంతే తప్ప దేవుడు నిన్ను ఉద్దేశపూర్వకంగా నాశనం చేయడు. ఎవరి చేతికో ఆయన అప్పగించడు, దుష్టుల చేతికి అసలు ఆయన అప్పగించడు. టార్గెట్ చేసి కక్షగట్టి నీ విషయంలో వారి కక్ష సాధించే వరకు, కొంతమంది అంటారు నిద్రపోను అని, వారు నిద్రపోకుండా మెలకువగా వారు బ్రతికున్న సంవత్సరాలు ఉన్నా వారు అలాగే చనిపోతారేమో కానీ నీ ఒంటి మీద కూడా చేయి వేయలేరు. ఈరోజు నీ కుటుంబం మీద వారు ఏ విధంగా జోక్యం చేసుకోలేరు. కారణం ఏంటి అని అంటే, ఈరోజు మనం విన్న మూలవాక్యంలో దేవుడు అంటున్నాడు, నీవు ఏర్పాటు చేయబడిన వ్యక్తివి, నీవు నా స్వకీయ జనం, నా సొంత బిడ్డవి, నేను ఏర్పరచుకున్నటువంటి నా యొక్క సొంతం నీవు, నా సొత్తు నీవు. కాబట్టి నీ మీద ఎవ్వరూ కూడా చేయి చేసుకోలేరు, నీ జోలికి రాలేరు అని దేవుని వాక్యం ద్వారా దేవుడు చాలా స్పష్టంగా ఈరోజు తెలియజేస్తూ ఉన్నాడు. కానీ ప్రియమైన మిత్రులారా, ఏర్పాటు చేయబడి ఆయన ఏర్పాటులో ఉన్నటువంటి మనకు వచ్చే శోధనలు నాశనమునకు కాదు, అవి సాతానుడు పెట్టేవి కావు, ఎవరెవరో చేసే చేతబడి చల్లింగులు అసలే కావు. అలాంటి భ్రమలలో పడి అసలైనటువంటి దాన్ని పక్కకు పెట్టి తప్పుదారిలో ప్రయాణం చేసే దేవుని బిడ్డలంగా ఈరోజు జీవిస్తూ ఉన్నాం. ఎంత బాధాకరమైన విషయం ప్రియులారా. దేవుడు నీ లోపాన్ని సరిచేయడానికి కొన్ని శోధనలు పంపిస్తే సరి చేసుకోవలసిందల్లా పోయి అసలైనటువంటి సమస్యను పక్కన పెట్టి కొత్త కొత్త దారులు వెతికే వారిగా ఈరోజు జీవిస్తున్నాం. దేవుని ఉద్దేశం అది కాదని ఈ వాక్యం ద్వారా దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఏర్పాటు చేయబడినటువంటి వారికి ఖచ్చితంగా శ్రమలు శోధనలు వస్తాయి. ఎందుకు తెలిసిన, ఆ శ్రమలు శోధనల వలన నీవు ఓర్పును సంపాదించుకోవాలి. ఓర్పు అనేటువంటిది నిన్ను నిత్య జీవానికి తీసుకుని వెళుతుంది. ఇది ప్రభువుకి మన పట్ల ఉన్న ప్రణాళిక. ఈ లోకములో ఎన్నిక లేని నిన్ను, ఏ యోగ్యత లేని నిన్ను ఏర్పాటు చేసుకొని భూమి మీద బ్రతుకున్నంత కాలం ఒక విలువైన వ్యక్తిగా, ఒక శక్తి కలిగిన వ్యక్తిగా, సమాజానికి ప్రయోజనకరమైన వ్యక్తిగా దేవుడు నిన్ను నిలవబెట్టి, నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించి ఒక ఘనమైన సాక్షిగా నిలవబెట్టి నువ్వు చనిపోయిన తర్వాత సుఖవంతమైనటువంటి 1000 ఏండ్ల రాజ్య పరిపాలన కలిగినటువంటి ఆ బంగారపు వీధులలో, ఆ ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో, దేవుని యొక్క సమపోలికలో ఉండేటువంటి ఆ యొక్క సన్నిధిలో ఈరోజు నీవు ఉండాలనేటువంటిది దేవుని ఉద్దేశం. అది ప్రభు యొక్క ఏర్పాటు, అది యొక్క ప్రభు యొక్క ప్రణాళిక. అప్పటి వరకు ఆయన నిన్ను విడువడు. అయితే ఇవన్నీ జరగాలి అనంటే ఆయనను నీవు కూడా విడవకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకు, ఆయన సన్నిధికి దూరం కాకూడదనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. ప్రియమైన మిత్రులారా, 122వ కీర్తన భాగంలో కూడా ఒక మాట మనకు కనబడతా ఉంది. 7వ వచనంలో, నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. అవును ప్రియమైన మిత్రులారా, మరి మనము దేవుని వాక్యము మన హృదయంలో ఉంటే మనకు నెమ్మది ఉంటుంది. అంత మాత్రమే కాకుండా దేవుణ్ణి స్తుతిస్తేనే
ధైర్యం కలుగుతుంది. దేవుని స్తుతిస్తేనే ధైర్యం కలుగుతుంది. ఈ భక్తునటువంటి కీర్తనాకారుడు ఈ చక్కని మాట రాస్తూ అంటున్నాడు, దేవా నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. ఈరోజు మన ప్రాకారములలో, మన కుటుంబములలో క్షేమము, సంతోషము ఉండాలి అని అంటే మనము దేవునితో ఉండాలి, దేవుని సన్నిధితో ఉండాలి, దేవుని ఆత్మ మనలో ఉండాలి. అప్పుడు ప్రియమైన మిత్రులారా, నీ ఇంటిలో నెమ్మది ఉంటుంది, నీ మనసులో నెమ్మది ఉంటుంది, నీ ఉండే గ్రామములో నెమ్మది ఉంటుంది, నీ వెళుతున్న సంఘములో నెమ్మది ఉంటుంది, నీ ఉంటే నగరులో కూడా నెమ్మది ఉంటుంది. ఎందుకంటే నగరము నెమ్మదిగా ఉంటే అందులో ఉండే నీ గ్రామం నెమ్మదిగా ఉంటుంది. నీ గ్రామం అంతా నెమ్మదిగా ఉంటే నీ గృహం నెమ్మదిగా ఉంటుంది. నీ గృహం నెమ్మదిగా ఉంటే నీవు నెమ్మదిగా ఉండగలుగుతావు. ఈరోజు నీ అనేటువంటి ఒక్క జీవితంలో అద్భుతము జరగాలి అని అంటే ఖచ్చితంగా నగరులో నుండి నెమ్మది ప్రారంభించబడాలి. ఈరోజు ఇవన్నీ ఎలా సాధ్యమనంటే ప్రియులారా, నీలో దేవుని వాక్యం ఉండాలి. దేవుని పిలుపుకు తగినట్లుగా, దేవుని యొక్క ఏర్పాటుకు తగినట్లుగా, దేవుని యొక్క ఆ ఆలోచన ప్రణాళికకు తగినట్లుగా నీవు అనుకూలంగా లోబడి జీవిస్తే దేవుడు నిన్ను అంచెలంచెలుగా ఉన్నత స్థితిలోనికి నడిపిస్తాడు. కారణం ఏంటంటే దేవుని చేత నీవు ఏర్పాటు చేయబడిన వ్యక్తివి, ఎన్నుకున్న వ్యక్తివి. దేవునికి మనుషులకు చాలా తేడా ఉంది ప్రియులారా. మనుషులు అంటారు నీవే నా ప్రాణం అని. కొన్నిసార్లు అదే నోట్లోంచి ప్రాణం కూడా తీసేస్తానని చెప్పొచ్చు. ఈరోజు ప్రియమైన మిత్రులారా, కానీ ప్రభు అయిన యేసయ్య నీవే నా ప్రాణం అని చెప్పి ఆయన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చాడు. ఈ లోకములో ఉండే ప్రేమ ప్రాణం తీసే ప్రేమ, ప్రభు అయిన యేసయ్య ప్రేమ ప్రాణం ఇచ్చిన ప్రేమ. ఆయన ఇస్తానని చెప్పలేదు, ఆల్రెడీ ఇచ్చేశాడు. ఆయన చేసి చూపించాడు. ఈరోజు ఆయన ప్రేమలో, ఆయన ప్రణాళికలో, ఆయన చిత్తములో నీవు తల వంచి నడిచి ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు నీ పట్ల ఆయనకున్న ఆలోచన, ఆయనకున్నటువంటి ఉద్దేశం, అనాది కాల సంకల్పం ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. ఇప్పటికైనా పోయిందేమీ లేదు. ఒకవేళ ఎంతవరకు మన జీవితాన్ని మనం సరి చేసుకోవడం ఆలస్యమైతే కొంచెం కార్యాలు ఆలస్యం అవుతాయి, కానీ ఇప్పటికైనా దేవుడు ప్రారంభిస్తే నూతనమైన కార్యాలు దేవుడు చేస్తాడు. కొన్నిసార్లు కొన్ని శోధనలు నీ పని అయిపోవడం కాదు పిల్లరా, మనలో ఉన్న లోపాలను సరిచేయబడ్డానికి వచ్చిన శోధనలు, ఓర్పు కలుగు నిమిత్తం, నెమ్మది కలుగు నిమిత్తం, నిత్య జీవానికి మార్గము తెరవబడు నిమిత్తమే ఆ శ్రమలు వచ్చినాయి, కానీ అవి నాశనమునకు వచ్చినవి కావని. ఎందుకనంటే నువ్వు ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తులకు, బిడ్డలకు దేవుడు అలాంటి పర్మిషన్ ఇవ్వడని, తన చిత్తానుసారంగా మంచి ఉద్దేశంతోనే నడిపిస్తాడని ఈ సందర్భంగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మాటలను హృదయాల్లో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవిద్దాం. పిల్లల తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి జీవంగలిగిన దేవానికి వందనాలు. ఇంతవరకు ఆసక్తితో, అత్యాసక్తితో నీ వాక్యాన్ని శ్రద్ధగా వింటున్న ప్రతి మాట వారి హృదయంలోకి వెళుతున్నప్పుడు, ఎస్ నిజమే, నేను ఈ స్థితిలోనే ఉన్నాను, అవును నా పరిస్థితి ఈ విధంగానే ఉంది అని లోపాలైతే సరి చేసుకొని, అధైర్యపడే పరిస్థితి అయితే ధైర్యం తెచ్చుకొని, ఒంటరితనాన్ని అనుభవిస్తూ దుఃఖపడుతూ ఈ జీవితం ఎందుకు అనుకొని ఇంతవరకు బాధపడుతూ కృంగిపోతున్నట్లయితే వారు తెప్పర్ల చేయబడ్డానికి మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవానికి వందనాలు. ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరిలో ఫలింపచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు ఒక అద్భుతమైన మాటలు మేము విన్నాం తండ్రి. మేము అనాది కాల సంకల్పము చొప్పున, అనాది కాల ప్రణాళికలో మీ ఏర్పాటులో మేము ఉన్నామని, తల్లి గర్భములో పిండముగా మేము ఏర్పరక ముందే నీవు మమ్మలను ఎరిగి ఉన్న దేవుడవని, ఒక ప్రణాళిక ప్రకారమే, ఒక సంకల్పము చొప్పున మమ్మల్ని మీరు నడిపిస్తున్నారని మీరు సెలవిచ్చారు. అవును తండ్రి, నీ ప్రణాళికలో మేము నడుస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు కొన్ని శోధనలు, కొన్ని శ్రమలు మేము ఎదుర్కొంటూ ఉన్నప్పుడు అవి నాశనమునకు వచ్చినవి కావని, అయా మీరు మమ్మల్ని విడిచిపెట్టడం కాదని,
కేవలం క్రమపరచుట కొరకు, ఓర్పు సహనము కలిగి ఉండుట కొరకు, తద్వారా ఓర్పు ద్వారా నిత్య జీవానికి వెళ్ళుటకు వచ్చినటువంటివేనని మీరు స్పష్టంగా తెలియజేశారు. ఆ విధంగా ధైర్యపరచబడుతూ దేవాదిగో తండ్రి ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. ఈరోజు నిజంగానే కొంత ఆత్మీయ లోపాన్ని మేము కలిగి జీవిస్తున్నట్లయితే, మేము సరిచేయబడ్డానికి మీరు పంపించిన శోధనలను మేము సంతోషంగా స్వీకరించి వాక్యానికి లోబడి శిక్షింపబడక ముందే నీ మాటలకు, నీ గద్దింపులకు విధేయులై సరిచేసుకునే కృప దయచేయండి. నిజంగా ప్రభువా, బాధింపబడుతూ ఈరోజు బాధను అనుభవిస్తున్న ప్లేస్లో ఉండి నిరుత్సాహానికి గురువై తండ్రి నాయన తొందరపాటి నిర్ణయాలు తీసుకొని ఆలోచన చేసే వారందరితో మీరు మాట్లాడారు. ధైర్యపరచండి, కృప చూపండి. నాన్న నీ వందనాలు. ఏ సమస్యతో వారిని అలిగిపోతున్నప్పటికీ, ఏ ఇబ్బంది వారిని ఇబ్బంది పెడుతున్నప్పటికీ పరిష్కారము, విడుదల దయచేసి సరిచేయబడుతూ ఆత్మ సంబంధమైనటువంటి రీతిలో సాగడానికి మీ కృప, మీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రార్థనలో ఏకీవించిన బిడ్డలలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారందరికీ ఇప్పుడే స్వస్థత కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. వారు ఏ సమస్యలైతే నలిగిపోతూ ఉన్నారో వారు సమస్యల నుండి విడుదల పొందుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. అవి కేసులైనా, కోర్టు సమస్యలైనా, ఏ విధమైనటువంటి ఆయా తగాదాలైనా సమాధానము, పరిష్కారము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిబిడల యొక్క ఉద్యోగ ప్రయత్నాల్లో మీ సన్నిధి ఉంచండి. ఇంతవరకు ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగి వేసారిపోయి ఉంటే మరొక్కసారి ప్రయత్నం చేస్తున్నప్పుడు అద్భుత కార్యం జరిగినట్లు సహాయం చేయండి. సంతానం లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో వారికి చక్కని బిడ్డలు కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. కార్యం చేసిన కృప చెప్పండి. ఈరోజు వివాహం అవసరమైన బిడ్డలకు, గృహములు లేని వారికి మంచి గృహాలు దయచేయండి. కుటుంబాల్లో శాంతి, సమాధానము దయచేయండి. ఒకరిద్దరు రక్షణ పొంది మిగతా వారందరూ కూడా నీకు దూరంగా ఉంటున్నారు. వారందరూ కూడా యేసు నామములో రక్షణ పొందుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఏకీవించిన వారందరికీ శాంతి, సమాధానము, నెమ్మది, రక్షణ దయచేయండి. క్షేమాన్ని కలగచేయండి. వారి కలిగిన దీర్ఘకాలిక వ్యాధుల నుండి నలిగిపోతూ ఉండగా శాశ్వతమైన ఆరోగ్యం దయచేసి వారి కుటుంబాలను బలపరచండి, వారిని బలపరచండి. ఈ కార్యక్రమంలో ఏకీవించిన వారందరినీ దీవించి ప్రోత్సహిస్తున్న వారిని, అనేక మందికి పరిచయం చేస్తున్న వారిని మీరు బహుగా బలపరిచి దీవించుమని, కృప చూపమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ జీవంగల దేవుని నామములో మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.